నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని ప్రధాన వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పాత మున్సిపల్ కార్యాలయం స్థలంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై చందర్ విడుదల చేసిన ఛార్జ్ షీట్లోని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి శనివారం కాంప్లెక్స్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 200 కోట్ల సీఎం గ్రాంట్ నిధులతో రామగుండంలోని ప్రతి డివిజన్లో డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సోమవారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రపోజల్ చేసిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత భూమి పూజ చేసి దాదాపు 3 కోట్లకు పైగా నిధులతో పుట్టింగ్ వర్క్, పిల్లర్ వర్క్ చేయడం జరిగిందని, కానీ అప్పుడు నిధుల కొరత మూలంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం, ప్రజల సౌలభ్యం కోసం ప్రారంభించిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాల్సిన బాధ్యత ఉండగా కనీసం ఎమ్మెల్యే గాని, కలెక్టర్ గాని ఆ కాంప్లెక్స్ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. తన హయాంలో టీయూఎఫ్ఐడిసి ద్వారా 100 కోట్ల రూపాయలు, అమృత్ ద్వారా 250 కోట్లు, డిఎంఎఫ్టి ద్వారా 54 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోవడం జరిగిందని, అవే నిధులు ఇప్పుడు విడుదలైన ప్రస్తుత ఎమ్మెల్యే పార్కింగ్ కాంప్లెక్స్ ను పట్టించుకోకుండా కమిషన్ల కోసం ఉన్న లైట్లను ఊడదీసి మళ్లీ కొత్తవి వేయడం, పాత డ్రైనేజీలను తీసి కొత్తవి వేయడం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజాధనం వృధా కాకుండా పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూల విజయారెడ్డి, గోపాల యాదవ్, కలోచర్ల కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, నూతి తిరుపతి, బొడుపల్లి శ్రీనివాస్, నారాయణ దాసు మారుతి, దొమ్మేటి వాసు, పిల్లి రమేష్, నేరటి శ్రీనివాస్, అరసనపల్లి శ్రీనివాస్, నిమ్మరాజుల సాగర్, యాసర్ల తిమోతి, ఎరుగురాల శ్రావణ్, కోడి రామకృష్ణ, జిట్టవేణి ప్రశాంత్ ముదిలాస్, మీర్ ఫయాజ్ అలీ, ఆవునూరి వెంకటేష్, బచ్చల రాములు, చింటూ, వీరలాల్, కిరణ్జీ, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ, రమ్య యాదవ్, సుజాత తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 2 ఏళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది. ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలు నిధులు రామగుండం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అనేక మౌలిక వసతులు విఠల్ నగర్ నుంచి మొదలుకొంటే, వీర్లపల్లి నుంచి మొదలుకొంటే, ఏటింగ్ లైన్ కాలనీలో, రామగుండంలో అన్ని డివిజన్లలో ప్రతి డివిజన్కు రోడ్లు, డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఇచ్చేటువంటి కార్యాచరణ అంతా కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసినాం. అందులో భాగంగానే ఇక్కడ గోదావరికంలో లక్ష్మీనగర్ ఒక వ్యాపార కేంద్రం, రామగుండం నియోజకవర్గానికి. ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి 8 కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆ రోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి, గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసిరు కాబట్టి
ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి దీన్ని ప్రారంభం చేసినాం. సుమారు 3 కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు. చాలా డెప్త్గా పునాది వేసి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్ల మూలాన కొంత బిల్లులు కొంత ఆలస్యమైంది. ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డది, 2 ఏళ్ళు అవుతుంది. మేము టీయూఎఫ్ఐడిసి నుంచి వెళ్ళి 100 కోట్లు తెచ్చినాం, అమృత్ నుంచి వెళ్ళి 250 కోట్లు తెచ్చినాం, డిఎంఎఫ్టీ నుంచి వెళ్ళి 54,000 కోట్లు తెచ్చినాం, 54 కోట్లు తెచ్చినాం. ఇట్లా అనేక నిధులను మనము ఏర్పాటు చేసినాం. ఆ నిధులను ఈరోజు ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించకుండా ఈ 2 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే గారు, అధికారులు, కలెక్టర్ గారు ఎవరు కూడా ఈ కాంప్లెక్స్ను సందర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇవి నిధులు ఇప్పుడు ఇలా ప్రజాధనం ప్రతి పైసా కూడా ఇలా ఏ వర్క్ జరిగినా కూడా ప్రజల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి పన్నుల ద్వారానో ప్రభుత్వం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి నిధులే కదా. మరి ఆ నిధులను వృధా చేయొద్దు కదా. ఇలా ఉన్న లైట్లనే తీసేసి మళ్ళీ పెట్టుడు, ఉన్న డ్రైనేజీలను తీసేసే మళ్ళీ పెట్టుడు, ఉన్న ఇండ్లను కూలగొట్టి కమిషన్లు తీసుకుంటూ ఇండ్లు కట్టించుడు, ఈ 2 ఏళ్ల కాలంలో ఇది నడుస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను, ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటువంటి సమయం దొరకలేదు ఎమ్మెల్యే గారికి. రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో ఒక్కసారి కూడా విజిట్ చేసినటువంటి పాపాన పోలే. ఇది మరి ఎందుకో ఇంత నిర్లక్ష్యం. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిధులు, పట్టణ ప్రగతి నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికీ పట్టణ ప్రగతి నిధి కింద ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పనులను ఏం చేస్తున్నారో ఏందో కానీ కోట్ల రూపాయలు తెస్తున్నామని మాటలు మాత్రం చెప్తా ఉన్నారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కింగ్ కాంప్లెక్స్, వ్యాపారులకు ఇబ్బంది కలిగినటువంటి పార్కింగ్ కాంప్లెక్స్, దీనికి నిధులు ఎందుకు కేటాయిస్తలేరని మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే నిధులు కేటాయించండి, దీన్ని వెంటనే పూర్తి చేయండి. లేకపోతే తప్పకుండా దీని మీద మీరు బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. దానికి బాధ్యులు మీరే అవుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ తప్పకుండా వెంటనే ఈ పనులు ప్రారంభం చేయాలి, వెంటనే నిధులు కేటాయించాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా రామగుండం కార్పొరేషన్లో అనేక పనులను కూడా తీరా చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళందరి దగ్గర కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోతుంది. ఛార్జ్షీట్లో భాగంగా ప్రశ్నిస్తాం, వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం. బాధితుల పక్షాన, అభివృద్ధి కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించేటువంటి గొంతుకగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.